బాబీ చెప్పమ్మా. క్వశ్చన్ అడగలేదే బాబీని. మీ కొలీగ్ ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశారా? లేదు, అలాంటి కొలీగ్స్ మాకు లేరు. చేసే పని అంతా అదే. నా మళ్ళీ ఇలా చెప్తే కష్టం అన్న. ఇదిగో నువ్వు నీ మూసుకొని కప్పు తాగు నువ్వు అన్న. తాగన్నా. నువ్వు తాగు, నా నువ్వు సిప్పు జోలి తాగన్నా, నీకెందుకు? నువ్వు తాగు. ఓ వద్దు గొడవద్దు. బాబు రౌడీ చేస్తారు బాబు వీళ్ళిద్దరు. సరే నెక్స్ట్ క్వశ్చన్. తమన్ కొద్దుకు తాగమ్మా. సరే తమన్ బేబీ అనే కొద్దిగా స్పీడ్ పెంచుదాం. ఎస్. సో ప్రెసెంట్గా ఎనీ హీరోయిన్తో క్రష్ అయింది ఉందా వంశీ? సార్ ఇందాకే చెప్పాక సార్ పూజ హెగ్డే అంటే క్రష్ అని. అదే ఇంకా పూజ అంటే పక్కన పెట్టమ్మా. నెక్స్ట్ ఏంటి? యానిమల్ అమ్మాయి తృప్తి దిమిరి మీద కొంచెం రాజా రాజా అనిమల్ పైన ఈయన కొంచెం మినిమల్ గా ఉన్నాడు. మన నెక్స్ట్ వీక్ కాంబినేషన్ ప్లాన్ చేద్దాం అయితే. ప్లాన్ చేద్దాం. ఈ క్వశ్చన్ కి బాబీ మొత్తం గ్లాస్ తాగుతాడు. ఆయనకి అందరిపైన క్రషే. నువ్వు నిజం చెప్పట్లేదు, బేబీ అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. అవును. బేబీ బాబీ పేరు చెప్పు. నైన్తారా బాబు. అంటే అందుబాటులో లేని పేర్లు కాదు. లేదు బాబు, మనకేమో అలాంటి వాళ్ళే క్రష్ గా కనెక్ట్ అవుతున్నారు. సో అంటే మీకు బేసిక్గా పెళ్ళైన వాళ్ళు అంటే ఇష్టం. మేము క్రష్ ఉన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అమ్మాయి. అంటే పెళ్ళైన తర్వాత కూడా క్రషే కదా. క్రష్ ఎప్పటికీ క్రషే గురు. ఇప్పుడు నాకు రష్మిక పెళ్లి సెటిల్ అయినట్టు ఉంటుంది కదా. వంశీ గారికి తెలిసిపోవాలి. తెలుగు ఇండస్ట్రీలో ఎవరినో హీరోని పెళ్లి చేసుకుంటుందని తెలుసు సార్. ఎవరు ఏంటని ఇంకా చెప్పట్లేదు సార్ బయటకు చెప్పట్లేదా? నీకు చెప్పట్లేదా? నాకు అసలు నాకు పరిచయం లేదు సార్. నాకేం చెప్పలేదు, కానీ నాకు పెళ్లి కొడుకు దగ్గర నుంచి చిన్న చిన్న హింట్లు వచ్చినాయి సార్. అప్పుడు అతనికి పెళ్లి కూడా తెలిసినట్టేగా. సార్ నెక్స్ట్ తమ్ముని ఇదే